అందువల్ల పిల్లల్ని చితక్కొట్టకూడదు. పిల్లల సైకాలజీ తెలుసుకోవాలి. ఇంత ఎక్కువ చెబుతున్నారు ఏమిటనుకోకండి, చెప్పబట్టే దేశం బాగుపడుతుంది. మా అన్నయ్య నా పైవాడు చాలా కాలం గీతంస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. మ్యాథమెటిక్స్గా ప్రొఫెసర్గా పనిచేసి మొన్ననే ఒక 2-3 నెలల క్రితం రిటైర్ అయ్యాడు. ఆయన గీతంస్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్లో పీజీ వాళ్ళకి ప్రొఫెసర్ చేశాడు, ఎంఎస్సీ పిహెచ్డీ చేసి. వాడు జోగన్నపాలెం అని ఒక పల్లెటూరులో మా నాన్నగారు ఉన్న రోజుల్లో, నాన్నగారు ఏలూరు వరకు రైలు ఉంది, మన ఇంటికి కూడా రైలు వేయించరా అంటే, అలాగేనా నాన్న, గవర్నమెంట్కి చెప్పి తొందరలో వేయించేద్దాం, కంగారు పడకే, నీ ఇంటికి రైలు కావాలి అంతే కదా అన్నారు ఆయన. అప్పుడు మా పెద్దన్నయ్య, మన ఇంటికి రైలు ఎలా వస్తుందంటే, చిన్నపిల్లలరా వాళ్ళు, మన ఇంటికి రైలు రాదు అని మందలిస్తే బెంగ పెట్టుకుని బాధపడతారు. వాళ్ళ మనస్సు గాయపడకుండా ముందు ఒప్పించి ఆ తర్వాత ఇక్కడ దాకా రావడం కుదరదనైనా మనం అక్కడికి వెళ్ళాలి అని మెల్లిగా చెప్పాలి. ముందు ఏమీ లేదు అని అనకూడదు. ఆ అండమే పిల్లల పాలిటి శాపం అవుతుంది. పిల్లల్ని అంత జాగ్రత్తగా చూడాలని వారు. ఎప్పుడన్నా మేము అనేవాళ్ళం, ఆకాశంలో విమానం పెడుతోంది కొనేద్దామా నాన్నగారంటే, విమానమేగా కొనేద్దాం, 2 రోజులు నేను చెప్పినట్టు విను, విష్ణువుని పిలిపిస్తాను, నీకు విమానం ఇస్తానని వారు. అంతేగాని విమానం కొన్ననేవారు కాదండి. అసలు నెగిటివ్ మాటే లేదు. ఇవాళేమో బోడి ఒక ఇల్లు ఇవ్వడానికి కొడుక్కే ఏడుస్తారు కొంతమంది. నాకు ఒక ఇల్లు ఉందండి, అది నా కొడుక్కి ఎలా ఇచ్చేస్తానండి, వాడు రిటైర్ అయ్యాక నన్ను చూడడేమోనండి అన్నాడు ఒక ఆయన నా దగ్గర. అలా అన్న 3 రోజులకి ఆయన చచ్చిపోయాడు. జరిగింది ఇది. ఇప్పుడు ఆ ఇల్లు ఏమైందో తెలియదు. ఇలా ఎంతోమందిని చూస్తూ ఉంటారట. పిల్లల్ని నమ్మరు, పిల్లల్ని జాగ్రత్తగా చూడరు. వీళ్ళేమో రిటైర్ అయ్యాకే చూడాలట వీళ్ళని. బతుకున్న రోజుల్లో, చదువుకునే రోజుల్లో ఇంత అన్నం ముద్ద పెట్టకుండా, వాళ్ళ బాగోగులు పట్టించుకోకుండా, ఇప్పుడు నువ్వు రిటైర్ అయ్యాక నన్ను చూడంటే ఎందుకు చూస్తాడండి వాడు? నీ పుణ్యపాపములేగా నీ కొడుకంటే. నువ్వు ఎవరికైనా ఇంత అన్నం పెట్టావా? నీ జీవితంలో ఎవరికైనా ఉపకారం చేసావా? ఎవరికైనా ఇంత ఎడ్యుకేషన్కి కావాల్సిన సాయం చేసావా? ఏమీ చేయకుండా ఇవాళ నన్ను రిటైర్ అయ్యాక నా కొడుకు చూడాలి అంటే ఎక్కడ కుదురుతుంది? నువ్వు చిన్నప్పుడు హాస్టల్లో పారేసేవాడిని, అందుకని ఇప్పుడు నువ్వు ఓల్డ్ హాస్టల్లో పారేస్తున్నాడు, ఓల్డ్ ఏజ్ హోమ్లో. మన పుణ్యపాపములే మన పిల్లల రూపంలో వస్తాయని చెప్పారు. ఈ విషయం తెలుసుకోక పిల్లవాడిని చితక్కొట్టేసింది. అయినా సరే వాడు ఏడుస్తూ నా శివుడు అనగానే ఈ లింగం ఉన్నంత వరకు వీడు నా మాట వినడని ఏం చేసిందిట, ఆ లింగం చేత్తో పట్టుకుని దూరంగా విసిరి పారేసింది. లింగం చదూరతః క్షిప్త్వా. 2 చేతులతో వాడు లింగము అని భావించి ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్న రాయి విసిరి పారేసింది. అమ్మ అని ఏడుస్తున్నవాడిని బెదిరించి, ఇంకెప్పుడన్నా ఆ రాయి ఇంట్లోకి వచ్చిందా రాయి పగిలిపోతుంది నీ తలకాయ, జాగ్రత్త అని బెదిరించిపోయింది. ఆ కుర్రాడికి అన్నం తినకుండా స్పృహ తప్పి కిందే పడిపోయాడు. పరమ దుఃఖం పొందాడు పాపం. ఏం పిల్లాడు కదా, ఆ దెబ్బలకి పడిపోయాడు కింద. పడితే పడ్డాడే. ఈ పూటకి ఈ దౌర్భాగ్యుడికి అన్నం పెట్టకపోతే దారిలోకి వస్తాడు అనుకున్నదట. నిపపాత సబాలక. అలా పడిపోయి కాసేపు స్పృహ కోల్పోయాడు ఆ కుర్రాడు. కొంతసేపటికి అతి కష్టం మీద మెలకు వచ్చింది. అప్పుడు జరిగిందో తమాషా. ఆ గుడిసె మొత్తం ఒక బంగారపు భవనంగా మారిపోయింది, మహాబంగారపు భవనంగా మారిపోయింది. మొత్తం దానికి ఏవేపు చూసినా హిరణ్మయ బృహద్వారం కపాటవర తోరణం. తలుపులు బంగారం, గోడలు బంగారం, కప్పు బంగారం, ఇవన్నీ బంగారమయమైపోయాయి. మధ్యలో వీడు ఎక్కడ ఎంతో పూర్వం రాయి పెట్టుకుని పూజ చేశాడో ఆ ప్రాంతంలో బంగారంతో తయారు చేయబడి నవరత్నములు తాపడం చేయబడినటువంటి ఒక రత్నలింగం ప్రత్యక్షమైంది. ఆయన రత్నేశ్వరుడు అని పిలువబడ్డాడు. తన్మధ్యే రత్నలింగం హి శంకరస్య కృపానిధే. ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి. ఈ చంటి పిల్లవాడి భక్తికి మెచ్చుకొని అక్కడ ఒక రత్నలింగాన్ని ఏర్పాటు చేశాడు. అది చూడగానే వీడు వెళ్ళి భక్తితో కౌగిలించుకున్నాడు. అలా కౌగిలించుకోగానే ఎక్కడి నుంచి వచ్చాయో రకరకాల దివ్యమైన గంటలు వచ్చేట ఇంట్లోకి. అసలే బంగారు భవనం. ఆ బంగారు భవనం పై కప్పు నుంచి గంటలు వేళ్లాడి ఆ గంటలు ఠంగ్ ఠంగ్ అని ఎడతెరపి లేకుండా మ్రోగడం మొదలుపెట్టాయి. ఆ ఘంటాధ్వనికి దూరంగా ఉన్న గుడిసెలో వంట చేసుకుని అన్నం తిని కాసేపు పడుకున్న ఈ పని మనిషి లేచింది. ఇప్పుడు ఆవిడకి మతిపోయి గబుక్కను ఉలిక్కిపడి లేచింది. లేవగానే ఘంటాధ్వని వినపడుతోంది. గుడిసె తలుపు తీసుకుని ఎక్కడి నుంచి ఘంటాధ్వని వస్తుందా అని చూడటానికి వస్తే ఎదురుగుండా తన పాత గుడిసె స్థానంలో అపూర్వమైన భవనం వచ్చేసింది. ఓరి దేవుడోయ్, నేను మధ్యాహ్నం నిద్రపోయినప్పుడు నాకేమైనా కల వచ్చిందా, పిచ్చి వచ్చిందా? ఇవాళ మధ్యాహ్న భోజనంలో చింతకాయ పచ్చడి తిన్నాను, అది చింతకాయ పచ్చడా లేకపోతే ఉమ్మెత్తకాయ పచ్చడా అని అనుమానం వచ్చింది ఆవిడకి. ఎందుకంటే ఇంకా కలో నిజమో తెలియటం లేదు. తనకి గుడిసె ఉండాలి,
గుడిసె స్థానంలో సువర్ణ భవనం వచ్చింది, అందులోంచి ఘంటాధ్వని వినపడుతోంది. అందుకని ఒక్క క్షణకాలం తను తాను నమ్మలేక ఇది కళా నిజమో తెలుసుకుందామని ముందు జుట్టు పీక్కుంది. జుట్టుకి నొప్పి వచ్చింది, అయినా మళ్ళీ చేతులలో గిల్లుకుంది. అబ్బో బాధ కలుగుతోంది అనుకున్నది. కాబట్టి ఇది కళ కాదు. మరి కళ కాకపోతే ఇక్కడికి బంగారు భవనం ఎలా వచ్చింది? బహుశా మహారాజు గారు లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చినా గుడిసి పీకేసి ఇక్కడ బిల్డింగ్ చేసుకోలేదు కదా అనుకుంటూ ఉంటే లోపల నుంచి శివశివ శివశివ అంటూ పిల్లవాడు అరుస్తున్న అరుపులు వినబడి లోపల మా అబ్బాయి ఉన్నాడు రా బాబు అని లోపలికి వచ్చి చూసింది. చూస్తే మధ్యలో ఆ గుడిసె బదులుగా ఉన్న బంగారు భవనం మధ్యలో అపూర్వమైన రత్నలింగం కనపడింది. ఆ రత్నలింగమును కౌగిలించుకొని శివశివ అంటున్న కొడుకు కనపడగానే ఆవిడికి పూర్తిగా విషయం అర్థమైపోయింది. ఆశ్చర్యంతో కుర్రాడి దగ్గరకు వచ్చేసి వాడిని పట్టుకుని ఏడ్చేసి, నాయన ఎంత పిచ్చిదానిరా నేను, ఇంతటి బాలభక్తుడు నా ఇంట్లో పుట్టాడని తెలియక పిచ్చి పని చేస్తున్నాడు అనుకుని, నిజంగా ఇది పిచ్చి పని అనుకుని చచ్చేట్టు కొట్టాను కదరా, రెచ్చిపోయి నేనెంత పిచ్చిదానిరా అని వాడిని కౌగులించుకొని కన్నీళ్లు పెట్టుకున్నది. కాసేపు ఆ ఇద్దరు తన్మయత్వంతో ఉండిపోయారట. ఈలోపు పెద్ద మహేంద్ర భవనంలాగా బంగారు భవనం పైకి లేవడం, ఆ బంగారు కాంతులు నగరమంతా వ్యాపించడంతో అందరికీ తెలిసిపోయింది ఇక్కడేదో భవనం వచ్చిందని. ఈ చుట్టుపక్కల వాడు ముందు పరిగెత్తుకొచ్చారు. ఈ మధ్యాహ్నం దాటి క్రమంగా సాయంత్రం అవుతూ ఉండడం వల్ల సాయంత్రం వెన్నెల కాంతిలో మరింత మెసమెసలాడిపోయిందిటండో ఈ భవనం. ముందు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఏమి చిత్రం ఇది, అహో ఏమి భవనం ఇది అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు లోపలికి వచ్చి ఈ పని మనిషిని, ఏమమ్మా ఈ బిల్డింగ్ ఎలా వచ్చిందంటే ఇది జరిగిందంతా చెప్పింది. మా అబ్బాయి అండి ఏదో రాయి పెట్టుకున్నాడండి, అది తీసి పక్కన పారేశాను, ఆ తర్వాత నేను పడుకుని లేచేసరికి ఇలా వచ్చింది. మా అబ్బాయి భక్తికి మెచ్చుకుని శివుడు రత్నలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు, ఈ భవనం ఇచ్చాడనగానే వాళ్ళందరూ నీ ఇలాంటి పిల్లలు ఎక్కడ దొరుకుతారా, ఏదో ఆవులు కాసుకునే ఆవిడ కొడుకు అనుకున్నాం కానీ నీలో ఇంత శక్తి ఉందనుకోలేదు, గోపాల బాల అని వాడిని మెచ్చుకున్నారు. ఈలోపు ఏం జరిగింది, మొత్తం ఆలయంలో ఉన్న అర్చకులకి అందరికీ తెలిసిపోయింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు, ఈ గోపాల స్త్రీని గోపాల బాలుడిని ప్రశంసించారు. అందరూ రత్నలింగాన్ని పూజించారు. ఎక్కడో రత్నైకల్పిత ఆసనం లాంటి శ్లోకాల్లో విన్నాం, రత్నాలతో ఆసనం ఇచ్చి నిజంగా లింగం చేస్తారనేది ఇక్కడే చూసాం అన్నారు వాళ్ళు. ఈలోపు ఈ విషయం మహారాజు గారి దాకా వెళ్ళింది. చంద్రసేన మహారాజు ఆశ్చర్యపోయి ఉజ్జయిని మహాకాళేశ్వర పూజ చేసి ముగించుకుని, మళ్ళీ పూజ మానేసిరాలా, ఆ పూజ ముగించుకుని మరి ఈ బాలుడు ఉన్న చోటుకు వచ్చాడు. ఆ బాలకుణ్ణి చూచాడు, అక్కడున్న లింగాన్ని చూచాడు. ప్రేమ్నా బాష్పజలం ముంచన్ చంద్రసేనో నృపోహి సహా శివనామోచ్చరన్ ప్రీత్యా పరిరేభే తమర్భకం. ప్రేమతో కన్నీళ్లు కారుస్తూ, నా నగరంలో నీలాంటి ఒక బాలభక్తుడు ఉండడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది నాయన. మహారాజునైన నేను చేసే పూజ కంటే నీ పూజ గొప్పది. నా పూజకి మణిభద్రుడు మణిచ్చాడు, కానీ ఏకంగా రత్నమణులతో కూడిన లింగమే నీవు సాక్షాత్కరింపజేసుకున్నావురా బాబు, నువ్వు బాలమణివి, భక్త చూడామణివి అని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆ లింగానికి అభిషేకం చేశారు. ఈ చారులు కొంతమంది ఉన్నారు అక్కడ, గూఢచారులు. ఈ బయట నుంచి వచ్చి కోట చుట్టూ విడిది చేసిన మహారాజుల యొక్క చారులు వాళ్ళు మనుషుల్లో కలిసిపోయి అప్పుడప్పుడు రాజులకి రహస్య మార్గం గుండా వెళ్ళి వార్తలు అందిస్తూ ఉంటారట. అందుకే వాళ్ళు గూఢచారులు అన్నారు. ఈ గూఢచారులు అన్ని అక్కడ ఎక్కడ అని లేకుండా అన్ని చోట్ల ఉంటారండి. అందుకే గూఢచారులు అని పేరు కదా. గూఢముగా రహస్యముగా ఏ మూల ఏం దొరుకుతుందో తెలుసుకుని దానిని ప్రభువులకు చేరవేసేవాళ్ళు అనమాట. ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉంటారు. అలాగే రకరకాలైనటువంటి రహస్య వార్తలు అందించేటటువంటి వాళ్ళు మన గవర్నమెంట్ ఉంటారు. వాళ్ళు మారు వేషాల్లో ఉంటారు, అచ్చం మల్లాగా ఉంటారు. ఆఖరికి ఇందులో కూడా పురాణమే నచ్చుకుంటారు. విని ఇవన్నీ ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి అందించేవాడు కొందరు ఉంటారు. కాబట్టి ఇలాంటి గూఢచారులు వెళ్ళి ఈ బయట రాజధానిని చుట్టుముట్టినటువంటి మహారాజులకి ఈ విషయం తెలియజేశారు. ఒక కుర్రాడి భక్తికి మెచ్చుకుని శివుడు రత్నలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడంటే రేపు పొద్దున్న ఈ చంద్రసేన మహారాజు గారి మీదకి నిజంగా మీరు యుద్ధానికి వెళితే, ఈ కోట తలుపులు పగలగొట్టి మీరు లోపల దాడికి వెళితే, మహాకాళేశ్వరుడు ఆగ్రహిస్తే మీరేమవుతారో ఆలోచించుకోండి అని చెప్పారట. అప్పుడు రాజులంతా ఉనికిపోయి ఒక చోట సమావేశం అయ్యారు. కేవలం మహారాజులు అనమాట. సైనికుల్ని పక్కన పెట్టి కేవలం రాజాధిరాజులంతా ఒక చోట చేరారు. వాళ్ళల్లో వాళ్ళు ఇలా అనుకున్నారట, జరిగిందంతా విన్నారు కదా, ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అనగా, అసలు వీళ్ళందరినీ యుద్ధానికి తీసుకొచ్చిన ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకరాజు గారు ఇలా అన్నాడు, అయం రాజా చంద్రసేనక
శివభక్త అతి దుర్జయ ఉజ్జయిన్యా మహాకాలపుర్యా పతిరనాకులక. నా మాట వింటే మనందరం బాగుపడతాం. నేను ఇప్పుడు చెప్పే మాట మీరందరూ వినండి, నేను చెప్పినట్టే నడుచుకోండి, అది మీకు నాకు అందరికీ మంచిది. ఈ ఉజ్జయిని నగరాన్ని పరిపాలిస్తున్న చంద్రసేనుడు పరమశివ భక్తుడు అనడంలో ఏ సందేహం లేదని నాకు పూర్తిగా అర్థమయ్యింది. అతడు చెప్పినట్టే రుద్రుని యొక్క అనుచరుడు మణిభద్రుడే చింతామణి అతనికి ఇచ్చి ఉంటాడు, ఏం సందేహం లేదు. ఈ ఊళ్ళో మహాకాళేశ్వరుణ్ణి భక్తితో పూజ చేస్తున్న ఆ మహారాజు గారి పరివారం కూడా అంత గొప్పవాళ్ళే. ఎక్కడో ఒక గోపాల బాలకుడు గుడిసెలో పూజ చేస్తూ ఉంటే ఆ పూజను అంగీకరించి రత్నలింగ రూపంలో శివుడు ఆవిర్భవించాడంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా పిలిస్తే శివుణ్ణి తమ దగ్గరికి రప్పించుకోగలిగే శక్తి కలిగిన వాళ్ళు. పిలిస్తే శివుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు, వాళ్ళు ఏం కోరితే చేసి పెడతాడు. అటువంటి వాడితో విరోధం పెట్టుకోవడం మనకేమి శ్రేయస్సు? మహాత్ములతో, బలవంతులతో, భక్తులతో ఎప్పుడూ విరోధం పెట్టుకోకూడదు. నా మాట వినండి, మనందరం చంద్రసేనుడి దగ్గరికి రాయబారిని పంపుదాం. మహారాజా, మేము చేసింది పొరపాటు, మేము సంధి చేసుకుంటున్నాం, నువ్వు మా మీద దయ చూపించు అందాం. ఆయన దయ చూపిస్తాడు. ఎందుకంటే శంకర కింకరుడు, శంకర భక్తులు ఎప్పుడూ కూడా తొందరపడి ఎవరిని విద్వేషించరు. అనగా అందరూ అదే చేద్దామన్నారు. కొంతమంది రాయబారుని పంపించారు. ఈ రాయబారులు వెళ్ళారు, చంద్రసేనుడిని చూశారు. మా రాజులంతా పశ్చాత్తాపడుతున్నారు, ఇక్కడ జరిగినవన్నీ వాళ్ళకి తెలిసింది, నీతో సంధి చేసుకుందాం అనుకుంటున్నారని. కానీ రాజుగారు సంతోషించాడు. రమ్మనండి, నేను కోట తలుపులు తీస్తున్నాను, సంధికి లోపలికి వచ్చారా బాగుపడతారు, ఎప్పటికి కూడా వాళ్ళు మోసంతో లోపలికి వచ్చాక యుద్ధానికి వచ్చారా శివుడే చూసుకుంటాడు అని ఆయన కోట తలుపులు తీయించాడు. మహారాజులంతా వినయంగా రెండు చేతులు నుదుటికి చేర్చి నమస్కరించి జై చంద్రసేన అన్నారు. చంద్రసేనుడు కూడా వాళ్ళకి ఆప్యాయంగా స్వాగతం పలికి అందరికీ నమస్కరించి, మహాత్ములారా, ఎంతమంది వీరాధి వీరులైన రాజులు నా నగరానికి వచ్చారు, నేను అదృష్టవంతుణ్ణి, నేను ఇచ్చే విందు స్వీకరించండి అనగా, నీ విందు ఎప్పుడు తింటాం, ఈ భోజనాలు తిని ఉన్నాం మేము కూడా. అదృష్టం, బడిత పూజ మాత్రం చేయించుకోకుండా మమ్మల్ని అనుగ్రహించావు. శివుడు ఆగ్రహించి ఉంటే మేము భస్మయ్యేవాడు. మహానుభావ, నీ భక్తి గురించి విన్నాం. మహాకాళేశ్వరుడు నీకు పిలిస్తే పలుకుతాడట. నీ రాజ్యంలో ఉన్న గోపాల బాలకుడు ఎవడో రత్నలింగేశ్వరాన్ని కూడా సాక్షాత్కరింప చేసుకున్నాడని విన్నాం. ముందు మహాకాళేశ్వర దర్శనం చేయించు, ఆ తర్వాత రత్నలింగేశ్వర దర్శనం చేయించు. మళ్ళీ రత్నలింగం వచ్చింది కదా అని అసలు జ్యోతిర్లింగాన్ని మాని కొత్త లింగాన్ని చూడడం కూడా ధర్మం కాదు, ముందు అక్కడికే వెడదాం అని వాళ్ళందరూ మహాకాళేశ్వర లింగం దగ్గరికి వెళ్ళారు. షోడశోపచారాలు చేశారు, భక్తితో లింగాన్ని పూజించారు. ఎప్పుడు చెప్పానుగా, జ్యోతిర్లింగాలన్నీ స్వయంగా ముట్టుకోవచ్చు. ఎప్పుడైనా అవతల ఇప్పుడు ఎండోన్మెంట్స్లు వచ్చాక కుదరదని షార్ట్ కట్ దర్శనాలు పెడితే చెప్పలేం, కానీ మనకి మాత్రం హక్కు ఉన్నది. అందుకని అందరూ తాకారు, స్పర్శ చేశారు, శివస్పర్శ వల్ల తరించారు. తదనంతరం అక్కడి నుంచి అంతా కలిసి గోపాల బాలకుడి ఇంటి దగ్గరకు వచ్చారు. ఆ ఇంట్లో ఉన్న రత్నలింగాన్ని చూసేసరికి వాళ్ళకి మతిపోయిందట. కోటి సూర్యుల కాంతితో రత్నాలు వెలిగిపోతున్నాయి. నవరత్న ఖచ్చితమైనటువంటి లింగం అది. ఆ లింగాన్ని చూడగానే వాళ్ళందరూ పులకించిపోయి శివుణ్ణి భక్తితో పూజించి కుర్రాన్ని పిలిచి, నాయన, ఎప్పుడో ప్రహ్లాదుడు లాంటి వాళ్ళ గురించి విన్నాం, బాలభక్తులు ఎవరో ఉన్నారని విన్నాం, ఇవాళ మా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యావు గోపాల బాల అంటూ వాడి దగ్గరికి తీసుకుని గాఢంగా కౌగిలించుకున్నారు. అలా కౌగిలించుకున్నప్పుడు తమాషా జరిగిందిట. ఏమిటది? గోపాత్మజం తమాలింగ్య రాజ్ఞో వీక్షేదమబ్రవీత్ ప్రాదుర్బభూవ తేజస్వీ హనుమాన్ వానరేశ్వర. వానరోత్తముడు హనుమంతుడు అందరూ చూస్తూ ఉండగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎంత విచిత్రం చూడండి, అక్కడికి వచ్చింది రత్నలింగం, కానీ ప్రత్యక్షమైంది మహానుభావుడు హనుమంతుడు. హనుమంతుడు ఎప్పుడో కృతయుగంలో పుట్టినవాడు కదా, త్రేతాయుగంలో రాముడిని సేవించాడు, కానీ ఆయన ఎప్పుడో కేసరికి జన్మించినవాడు. ఆ పుణ్యాత్ముడు వానరశ్రేష్ఠుడు, నవవ్యాకరణ పండితుడు, అన్నిటికీ మించి రుద్రవీర్య సముద్భవుడు. ఆ పరమాత్ముడిని చూడగానే, ఆంజనేయుడిని చూడగానే అందరూ పులకించిపోయారు. జై హనుమ, జై రామభక్త హనుమ అన్నారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అప్పుడు హనుమంతుడు గోపాలకుణ్ణి, రాజుని, సమావేశమైన రాజుల్ని అందరినీ చూచి మంగళాశాసనం చేస్తూ ఇలా అన్నట్ట. సర్వే శృణ్వంతు భద్రం వో రాజానో ఏచ దేహిన. మహారాజులారా, పౌరులారా, మీ అందరికీ శుభం కలుగ్గాక.
శ్రీమన్నారాయణుడు నన్ను పంపాడు, అందుకే ఆయన సందేశం మీకు తెచ్చాను. భూమి మీద పుట్టినటువంటి వాడు మృత్యుభయం నుంచి బయటపడడానికి మృత్యుంజయుడిని ఆశ్రయించాలి. ఆ మృత్యుంజయుడు ఇక్కడ మహాకాళేశ్వరుడనే పేరుతో ఉన్నాడు. ఈ గోపాలకుడు రాజుగారు చేసిన పూజని చూసి పులకించిపోయి రాయి పెట్టుకుని పూజ చేస్తేనే ఆయన అనుగ్రహించి ఇక్కడ రత్నలింగం ఆవిర్భవించేలా చేశాడు. అందువల్ల ఈ కుర్రవాణ్ణి శ్రీ మహావిష్ణువు దీవించి ఇతనికి ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఆ వరం నేను విష్ణువు ఇచ్చిన వరాన్ని ఎంతమంది వింటూ ఉండగా మీకు వినిపిస్తున్నాను. ఈ కుర్రవాడు ఇక్కడ చాలా కాలం పాటు భోగాలు అనుభవిస్తాడు, శివుణ్ణి పూజిస్తాడు. ఆ తర్వాత మోక్షం అవాప్స్యతి, ముక్తి పొందుతాడు. ఇక అసలు వరం ఏమిటి? అస్య వంశే అష్టమో భావి నందో నామ మహాయశాః ప్రాప్స్యతే తత్ర పుత్వత్వం కృష్ణో నారాయణ స్వయం. ఇతడి వంశంలో 8వ తరంలో నందుడని పేరు కలిగిన ఒక మహానుభావుడు పుడతాడు. వసువులలో ఒకడు నందుడనే పేరుతో ఈ గోపాల వంశంలో పుడతాడు. అతనికి భారీగా యశోద అనే స్త్రీ వస్తుంది. వాళ్ళకి నారాయణుడు కృష్ణుడనే పేరుతో దత్తపుత్రపుత్రుడై వస్తాడు. కృష్ణుడిని పెంచి నంద యశోదలు తరిస్తారు, నందుడు తరిస్తాడు. యశోద తర్వాత మరికొంతకాలానికి తరిస్తుంది. ఈ రోజు నుంచి ఈ కుర్రవాడికి నామ్నా శ్రీకర ఇత్యుచ్చై లోకఖ్యాతిని గమిషతి. ఈ కుర్రవాడు శ్రీకరుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు. ఈ శ్రీకరుడు సమస్త లోకాలలోనూ కూడా మహాఖ్యాతి పొందుతాడు అని హనుమంతుడు ఈ విషయం చెప్పడానికి వచ్చాను. మీరు కూడా మహాకాళేశ్వరుని భక్తితో సేవించండి. నేను ఈ ప్రాంతంలో రాత్రిపూట గస్తీ తిరుగుతూ ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కాపాడతానని అదృశ్యమైపోయాడు. ఇప్పటికి కూడా హనుమంతుడు అక్కడ ఉంటాడు చూడండి. అక్కడ ప్రత్యక్షమైన హనుమంతుడికి ఓ నిలువెత్తు విగ్రహం ఉంటుంది. ఆయన ఒక వేపుకి తిరిగి ఉన్నట్టుగా ఒకే శిలలో ఉంటాడు. గంధ సింధూరం బాగా పోస్తారు. బడాగణే గణపతి ఉన్నాడు కదా అక్కడ, పెద్ద గణపతి. ఆ గణపతికి దగ్గరలో ఉంటాడు ఈ హనుమంతుడు. హనుమంతుడు తప్పక చూస్తారు. అక్కడ కింద ఒక శాసనం కూడా ఉంటుంది. హనుమంతుడు గోపాల బాలుడికి శ్రీకరుడని పేరిచ్చాడు. అతడు శ్రీకరుడిగా ప్రఖ్యాతి పొందాడు. ఇక్కడే హనుమంతుడు అందరికీ ప్రత్యక్షమయ్యాడని రాసి ఉంటుంది. అదే శివపురాణంలో కోటి రుద్ర సంహితలో 17వ అధ్యాయంలో మనకు 69వ శ్లోకంలో చెప్పారు. ఈ విధంగా హనుమంతుడు వరమిచ్చి అదృశ్యమైపోయాడు. ఆ పిల్లవాడు శ్రీకరుడు అక్కడున్న గోపాలకులందరికీ నాయకుడై, మహారాజు గారికి ముఖ్య పరిచారకుడై చాలా కాలం సేవ చేశాడు. ఈ శ్రీకరుడు శరీరం విడిచిపెట్టి శివుడి దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది. ఇది బంగారు భవనం, ఇక్కడున్న లింగం రత్నలింగం. రాబోయే కాలంలో పాపాత్ములు పుడతారు, ఈ బంగారు భవనానికి ముప్పు తెచ్చి పెడతారు, పీక్కు పట్టుకుపోతారు. ఇక లింగం సంగతి చెప్పక్కర్లా. అందుకని ఈశ్వరుణ్ణి, మహాప్రభు, మానవులు దురాశాపరులు, ధనం మీద ఉన్న వ్యామోహంతో వాడికి దేవుడు దెయ్యం ఇవేం ఉండవు. కాబట్టి ఈ ఆలయానికి లింగమునకు కూడా భవిష్యత్తులో భంగం కలగచ్చు. దయతో ఈ ఆలయం యొక్క వ్యవహారం సంగతి నువ్వే చూడు. ఏం చేయాలో చెప్పట్లా, దీన్ని ఏం చేయాలో చూడన్నట్ట కైలాసానికి పోతూ పోతూ. అప్పుడు ఆయన ఈ భవనం సామాన్యమైన రాళ్లతో కట్టబడినటువంటి భవనముగా, మందిరముగా మారిపోతుంది. ఇందులో ఉన్న లింగం కూడా మామూలు పాషాణలింగం అయిపోతుంది. రత్నేశ్వరుడనే పేరుతో కలియుగాంతం వరకు ఉంటారు, కానీ లింగం మాత్రం రత్నలింగం కాదు, కేవలం పాషాణలింగంగా కనపడుతుంది. నిజానికి అది రత్నలింగమే, కానీ రత్నం కాకుండా రాయిలా కనపడుతుంది. అలాగే ఆలయం కూడా పాషాణ మందిరంగా ఉంటుందన్నాడు. అందుకే ఉజ్జయినిలో మరొక ఆలయం రత్నేశ్వరలింగం ఉంటుంది చూడండి, క్షిప్రా నదీ తీరంలో. పేరుకి రత్నేశ్వరుడు, లింగంలో రత్నం ఉండదు. ఆ రత్నం రత్నంలా కనపడదు. అది నిజంగా రత్నం అయితే దొంగాళ్ళతో ప్రమాదం. ఏ దొంగాడన్నా దాని మీద చేస్తే వాడు చచ్చిపోతాడు. అందుకని పరమాత్ముడు ఏం చేశాడంటే కలియుగంలో చాలా వరకు ఇలాంటి ఎన్నో గొప్ప ఆలయాలలో ఉన్న బంగారం మనకు కనపడకుండా చేశాడు. కొన్నేమో ఆలయాలు అడుగున ప్రక్షిప్తంగా ఉంటాయి, మరికొన్నేమో రాళ్లల్లా కనపడతాయి. ఎంతెందుకండి, ఇప్పుడు మనకి సప్తగిరులు ఉన్నాయా తిరుపతి, ఆ 7 కొండలు కూడా ఒక్కొక్కటి కొన్ని సాలగ్రామాలు, కొన్ని నవరత్నాలు. మీరు ఎప్పుడైనా భక్తితో నారాయణ అని స్మరించి కళ్ళు విప్పి చూస్తే ధగ వెలిగిపోతూ మోకాలి పర్వతం అంతా కూడా బంగారపురాళ్ల కింద, నవరత్నాల కింద కనపడుతుంది. కొన్ని చోట్ల సాలగ్రామాలు కనపడతాయి, కానీ అవే కనుక మన నవరత్నాలు లేకపోతే ఏవో బంగారపు గనులు అని భావిస్తే మళ్ళీ రాళ్ల కింద కనపడతాయి. భక్తితో దర్శించే వాళ్ళకి అవన్నీ పూర్తిగా సాలగ్రామాలే, అన్నీ నవరత్నములే, అమూల్యమైన నవరత్నములే. భక్తి లేని మామూలుగా ఉండేవాడికి
రాళ్ళల్లా కనపడతాయి. మనం రాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నవన్నీ అటువంటి నవరత్నాలు. ఆ నవరత్నములు అక్కడున్నంత వరకే నవరత్నాలు. దాన్ని ఎవడన్నా అపహరించాలని ప్రయత్నిస్తే ఆవిడ జీవితంలో రత్నము లేదు, ప్రయత్నము లేదు, వెళ్ళి ఎక్కడికో పోతాడు. మీకు ఎలా తెలుసా? నన్ను అడగనే. నేను మోకాటి పర్వతం మీద నడిచినప్పుడు చాలాసార్లు అనుభూతి పొందాను. ఆ అనుభూతి మీతో పంచుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు ఈ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ పురాణాల్లో చెప్పినవి గుర్తుకొస్తాయి. నేను రత్నేశ్వరలింగంలో కూర్చుని నిజంగా ఆనాటి రత్నేశ్వరలింగము, ఆ బంగారు ఆలయం చూడాలి అని కళ్ళు మూసుకుంటే బంగారపు ఆలయం కనపడింది. నాతో పాటు ఉన్న వాళ్ళకు కూడా కొద్దిమందికి కనపడింది. అలాగే తిరుపతి మెట్లు ఎక్కినప్పుడు ఎన్నోసార్లు చూశాను ఆ నవరత్నాలు. కేవలం భక్తితో చూసాం. ఆ తర్వాత బాబు యథాప్రకారంగా పాషాణం కింద కనపడేలా చెయ్యని వాళ్ళం. అది యథాప్రకారంగా రాయి కింద కనపడేది. మహానుభావుడైన ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందితే మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా రత్నేశ్వరలింగం చూడాలనుకుంటే రత్నేశ్వరుడు కనపడతాడు. కాశీలో కూడా రత్నేశ్వరుడు ఉంటాడు. కాశీలో కూడా రత్నేశ్వరుడు అనే పేరుతో ఒక లింగం ఉన్నది. ధనేశ్వరుడు, కుబేరేశ్వరుడు, రత్నేశ్వరుడు, ధర్మేశ్వరుడు వీళ్ళందరూ ఉంటారు. వెళ్ళి భక్తితో పూజించాలి. ఇంకో రహస్యం చెప్పనా? గురువాక్యంతో కర్తవ్యం. గురువుల మీద నమ్మకంతో కూడా వెళ్ళాలి. ఆయన అలాగే ఏదో చెప్తాడులే పురాణంలో అని అనుకోకండి. అలా అనుకున్నవాళ్ళు దానికి తగినటువంటి శాస్త్రే పొందుతారు. మనకి ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది. యాదృశి భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. చెప్పినప్పుడు కొన్ని నమ్మి చేస్తే లాభాలు ఉన్నాయి. కాశీలో రత్నగర్భేశ్వర లింగం, ఉజ్జయినిలో రత్నేశ్వర లింగం, ఇలాంటి కొన్ని లింగాలు ఉన్నాయి. ఆ లింగాలను మీరు భక్తితో ఎలా చూడాలనుకుంటే అలా దర్శనమిస్తాయి. ఎక్కువసేపు కాదు, కించిత్ కాలం దర్శనమిచ్చి వాళ్ళు అదృశ్యం అయిపోతాయి. అలా నిజంగా మీరు రత్నలింగంగా, లేకపోతే పాషాణలింగంగా, మహాకాలుడు అంటే మహాకాలుడిగా చూడగలిగితే పునర్జన్మ ఉండదు. ఒకవేళ ఉంటే ఉత్తమ జన్మ లభిస్తుందిట. ఇది చాలా గొప్ప కథ, పరమ పవిత్రమైన కథ. హనుమంతుడంతటి వాడి దగ్గర ఉపదేశం పొందిన శ్రీకరుడి కథ, మహానుభావులైనటువంటి వాళ్ళు ఉత్తములుగా మారిన కథ, చంద్రసేనుడు మణిభద్రుడి దగ్గర చింతామణి పొందిన కథ, అటువంటి దివ్య కథ. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క మహామహిమ తెలియజేసే కథ. ఈ కథని శ్రద్ధతో విన్నటువంటి వాడు సకల శుభాలు పొందుతాడు. ఇదం పవిత్రం పరమం రహస్యం సర్వసౌఖ్యదం ఆఖ్యానం కథితం స్వర్గ్యం శివభక్తి వివర్ధనం. ఈ కథ పరమ పవిత్రమైనది, రహస్యమైనది, సకల సుఖాలు ఇస్తుంది. ఇక్కడ స్వర్గము అంటే ఇంద్రాది దేవతలు ఉండే స్వర్గం అని కాదు. స్వర్గము అంటే ముక్తి ఇచ్చున్నది, భక్తి పెంచున్నది. అటువంటి దివ్య కథ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అక్కడికి మనకి సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యా మహాకాలం. ఇప్పుడు 4వది ఓంకారం అమరేశ్వరం. ఓంకార క్షేత్రంలో అమరేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు ఆయన. అమరేశ్వరుడు రెండు కరెక్టే. ఓంకారేశ్వరుడు అమరేశ్వరుడు 2 పేర్లతో ఉంటాడు ఆయన. అది కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఎలాగో. సంస్కృతంలో రలయోహో అభేద, రాకి లాకి తేడా లేదు. అందుకే అమర అమల. అమర ఈశ్వరుడు అమరేశ్వరుడు, అమల ఈశ్వరుడు అమలేశ్వరుడు. అందుకే చంద్రరేఖ చంద్రలేఖ అని కూడా అనొచ్చు. అందువల్ల ఏమీ తేడా లేదనమాట. చాలా కాలం క్రితం నేను అవధానం చేస్తున్నప్పుడు అప్పట్లో ఒక ఆయన అప్రస్తుత ప్రసంగంలో కొంటి ప్రశ్న వేశాడు. ఏమండి గురువుగారు, మీరు సంస్కృతం బాగా చదువుకున్నారు కదా అంటే ఓ అన్నాను. రలయో రభేద అనే సూత్రం ఉంది కదా అన్నాడు. అవునండి ఉందన్నాను. అయితే దూరదర్శన్కి ఇది వర్తిస్తుందా అన్నాడు ఆయన. రాఖీ లాఖీ తేడా లేదు కదా, అప్పుడు దూరదర్శన్లో బదులు లా పెట్టచ్చా అని అంటే అప్పుడు నేను నవ్వి, కొనుక్కుంటేనేమో లా పెట్టండి, పక్కవాడి ఇంటికి వెళ్ళి చూస్తే రా పెట్టుకోండి అన్నాను. అప్పట్లో సరదాగా అలాగే ఎన్ని అడుగుతారు అనుకుంటున్నారు వాళ్ళు, ఎన్ని వ్యాకరణాలు అడుగుతారు వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కదా వాళ్ళు కూడా, అందువల్ల అలా అడిగేవారు. ఇంతకీ అమరేశ్వరుడు అమలేశ్వరుడు అని కూడా అనొచ్చు. ఇది అద్భుతమైన 4వ జ్యోతిర్లింగం. ఈ ఓంకారేశ్వర లింగం 4వ లింగంగా ఎందుకన్నారంటే 4వది మోక్షం. మోక్షం రావాలంటే ముందు ఓంకారాన్ని నిరంతరం జపించాలి. ఒకప్పటి మాట. భక్త శిఖామణి అయిన భగవంతుడు నారద మహర్షి గోకర్ణానికి వెళ్ళాడు. గోకర్ణం అంటే కర్ణాటకలో ఉంది, పశ్చిమ సముద్ర తీరంలో ఉంటుంది. చాలా అద్భుతమైన క్షేత్రం అది. అక్కడ గోకర్ణేశ్వరుడు అనే పేరుతో ఉంటాడు. అక్కడ విఘ్నేశ్వరుడు నెత్తి మీద అంత మొట్టికై తిన్నాడుగా రావణాసుడి చేత. ఇక్కడ గొయ్యి ఉంటుందండో. అక్కడ కూడా మేము శివపురాణం చెప్పుకున్నాం. గోకర్ణం నుంచి ఒక 6 గంటల ప్రయాణం చేస్తే మనం శృంగేరి కూడా వెళ్ళచ్చు. అక్కడ గోకర్ణ క్షేత్రంలో విఘ్నేశ్వరుడు విగ్రహం ఉంటుంది. భలే ఉంటుంది, చిన్న కుర్రాడి రూపంలో. ఫట్
టక్మన్ నెత్తి మీద రావణాసుడు ముట్టిగా ముట్టాడు. అందుకని ఆ నెత్తి అంతా పగిలిపోయి ఇంత గుంట ఏర్పడింది. ఆ గుంట కనపడుతుంది అనమాట. అది చూడాలి మనం వెళ్ళాక. వారి రావణ ఏం బలం రానిది అంటాడు అప్పుడు గణపతి కూడా. అక్కడ శివుడు గోకర్ణేశ్వరుడు అనే పేరుతో బుల్లి లింగంగా ఉంటాడు. చిన్న లింగంగా ఆత్మలింగంగా ఉండి క్రమక్రమంగా ఎంత లాగినా పెరిగి మళ్ళీ చివరికి చిన్న లింగంగా మారిపోతాడు చెట్ట చివర. ఆ లింగాన్ని జీవితంలో ఒక్కసారైనా తాకాలి, అభిషేకించాలి, దర్శనం చేసుకోవాలి. నారద మహర్షి అక్కడికి వెళ్ళాడు. గోకర్ణాఖ్యం శివం గత్వా శిషేవే పరభక్తిమాన్. ఆ గోకర్ణ క్షేత్రానికి నారదుడు కాబట్టి సంకల్పమాత్రంతో వెళ్ళి భక్తితో పూజించాడు. ఎంతలో అక్కడికి ఆ పూట శివాభిషేకం చేసుకోవడానికి వింధ్య పర్వతరాజు వచ్చాడు. వింధ్య పర్వతం ఎక్కడికి కావాలంటే ఎక్కడికి వెళ్ళగలని చెప్పుకున్నాం కదా. కొండగా ఉండగా ఆయన ఒక పురుష రూపం ధరించి ఎక్కడికైనా రాగలడు. జీవితంలో ఎప్పుడైనా గోకర్ణం క్షేమించాలని అని శాస్త్రం కనుక అక్కడికి వచ్చేట ఆయన. అప్పుడు మీలాంటి వాళ్ళు ఏమనుకోవాలి, వింధ్య పర్వతం కాబట్టి గోకర్ణానికి లుటుక్కుని వెళ్ళి మళ్ళీ చటుక్కుని ఇంటికి వెళుతున్నాడు, నారదుడు కాబట్టి వెళుతున్నాడు, మీరు కూడా ఈ యుగంలో ఏదో వెళుతున్నారు, మాలాంటి వాళ్ళం గుంటూరు దాటి వాళ్ళని ఏమైపోతామండి అని కొందరు అడిగారు. పాపం ఎప్పుడైనా యాత్రలు చేసే అవకాశం లేనివాడు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ మహిమని శ్రద్ధతో వింటే మొత్తం జ్యోతిర్లింగాలే కాదు శివక్షేత్రాలన్నీ చూసిన మహాఫలితం పొందుతాడు. ఆఖరణ మళ్ళీ ఫలశ్రుతిలో చెప్పాడు ఆయన, నాయనలారా ఇంట్లోనే కూర్చుని బయటికి వెళ్లకుండా కూడా సమస్త జ్యోతిర్లింగములను దర్శించిన ఫలితం, సకల శివక్షేత్రాలు చూసిన ఫలితం ద్వాదశ జ్యోతిర్లింగ మహామహిమ శ్రద్ధతో వినడం వల్ల పొందవచ్చు. అందుకని శ్రద్ధతో వినాలి, భక్తితో వినాలి. వింటే ఇల్లే కైలాసం అవుతుంది, మీ బొందే ఒక గొప్ప శివలింగం అవుతుంది. ఈ బొంద విడిచిపెట్టాక ఎక్కడికో వెళ్లకుండా ఈశ్వరుడి సన్నిధానానికి వెడతాం. అందువల్ల వింధ్యపర్వతం అక్కడికి రాగానే నారదుడు, నాయన వెళ్ళు శివలింగాన్ని పూజించన్నట్ట. శివలింగాన్ని పూజించే ముందు పెద్దల్ని సేవిస్తున్నాను మిమ్మల్ని. మహానుభావులు మహాత్ములు గురువులు కనపడినప్పుడు ముందు గురువులకు నమస్కరించాకే భగవంతుడికి నమస్కరించాలని శాస్త్రం. అందుకని ముందు మిమ్మల్నే పూజిస్తున్నాను అన్నాడు. అండోయ్ తత్రైవ పూజితస్తేన బహుమాన పురస్సరం. గౌరవంగా పూజించేట్టు పైగా. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది, ఓ పక్కన గురువు ఉన్నాడు, మరో పక్కన హరుడు ఉన్నాడు. గురుడా హరుడా, గురుడా గోవిందుడా. ముందు గురువుకి నమస్కరించాకే హరుడికి నమస్కరించాలి, గురుడికి నమస్కరించాకే గోవిందుడికి నమస్కరించాలి. దాన్నే కబీరదాసు గురు గోవింద దోవు ఖడే కాకే లాగో పాయ్ బలిహారి గురు ఆప్పునే గోవింద దియో బతాయి అన్నాడు. నాకు ఎదురుగా ఒకేసారి గురువు గోవిందుడు ప్రత్యక్షమయ్యారు, దర్శనమిచ్చారు. నేను ఈ ఇద్దరిలో ఎవరి పాదాలకి ముందు నమస్కరించాలా అనుకున్నాను. ఒక్క క్షణకాలంలో ఒక నిర్ణయానికి వచ్చి గోవిందుడిని పక్కకి పెట్టి ముందు గురువుకి నమస్కరించాను. ఎందుకంటే అసలు గురువు అంటూ ఉంటేనే గోవిందుడు అనేవాడు ఉన్నాడని తెలుస్తుంది అన్నాడు. గోవిందుడి మంత్రం ఎవరిచ్చారు, గోవిందుడు ఇలా ఉంటాడని ఎవరు వర్ణించారు, అసలు గోవిందుడి చరిత్ర ఎవరిచ్చారు, మా గురువు గారు ఇచ్చారు. గురువుగారే లేకపోతే ఈ శివుడు ఈ శివలింగాలు ఇవన్నీ ఎలా తెలుస్తాయి. కాబట్టి ముందు గురువుకే నమస్కరించి అప్పుడు భగవంతునికి నమస్కరించాలంటాడు ఆయన. ఎన్ని పురాణములు, ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని వేదాలు ఎన్నిసార్లు చెప్పాయండి గురు మహిమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సృష్టి చేసే బ్రహ్మస్వరూపుడు గురువు. ఎందుకు పనికిరాని ఒక స్టూడెంట్ని దగ్గరికి తీసుకుని వాడికి బ్రహ్మత్వం ఇవ్వగలడు ఆయన. అందుకే ఆయన బ్రహ్మస్వరూపుడు. పోషించే విష్ణువు గురువే. ఇవాళ గురువుగారు పాఠం చెప్పి వాడికి మంచి ఉద్యోగం ఇప్పిస్తే శాశ్వతంగా వాడికి భక్తి చూపించినట్టే కదా. అదే విష్ణు స్వరూపం అంటే. తర్వాత తనలో లయం చేసుకునే రుద్రుడు ఆయన. చచ్చాక వీడికి మంచి ముక్తినిచ్చేవాడు ఆయనే. ఇక అసలు గుణరూప కర్మములకు అతీతుడైన పరబ్రహ్మస్వరూపుడు కూడా గురువే. అందుకే అటువంటి గురువు గురించి నమస్కారము. గురు శబ్దం చతుర్థి విభక్తిలో గొరవే, గురువే కాదు గురవే నమః అనాలి. అలాంటి గురువు కొరకు నమస్కారము అన్నారు. అందుకే నీకు ముందు నమస్కరిస్తున్నాను అని నమస్కరించి తర్వాత లోపలికి వెళ్ళి నేను పూజ చేసుకొస్తాను, ఒక్క క్షణం మీరు ఇక్కడ ఉండండి, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అవి తీర్చండి అని లోపలికి వెళ్ళి అర్చన చేసి వచ్చాడు. వచ్చాక ఏమన్నాడు, నారద
మీరు ఈ ప్రపంచమంతా తెగ తిరుగుతూ ఉంటారు కదా, నా అలాంటి గొప్పవాడు ఎక్కడన్నా మీకు కనపడ్డాడా అని అడిగాడు. ఆయన పక్కపక్కనవి అన్నట్ట. అదేంటండి నాలాంటి గొప్పవాడు ఎక్కడన్నా ఉన్నాడంటే అన్నారేమిటి, మీకు కూడా ఏమన్నా తుమ్ములు వచ్చాయా, ఏమన్నా చైనా వెళ్ళారా అన్నాడు. లేదు నాయన, దానికి ఒక కారణం ఉందన్నట్టు ఆయన. కిన్యూనంచ త్వయా దృష్టం మయి నిశ్వాస కారణం తచ్చుత్వా నారదో వాక్యమబ్రవీత్ స మహాముని. ఎంత నిట్టూర్పు విడిచిపెట్టడానికి నేనేం దోషం చేశానండి, నాలో ఏం కనపడిందని అన్నారు తప్ప సమాధానం చెప్పలేదు అన్నాడు ఆయన. అప్పుడు ఆయన, నువ్వు చాలా గొప్పవాడివే, అయితే ఏం లాభం, శివలింగం నీ దగ్గర లేదు. ఈ ప్రపంచంలో శివుడికి నిలయం కానివాడు ఎంత గొప్పవాడైనా వాడు వ్యర్థుడు. మేరు పర్వతం దగ్గర కేదారేశ్వర లింగం ఉన్నది, ఇంకో పర్వతం దగ్గర ఇంకో శ్రీశైలం దగ్గర మల్లికార్జున లింగం ఉన్నది, కానీ నీ దగ్గర శివలింగం లేదు. ఉట్టి రాయివి, రాయి చుట్టూ జలాలు ఉన్నాయి, నర్మదా నది, కానీ నీ దగ్గర శివుని యొక్క ఒక్క లింగమైనా ఉన్నదా? ఈశ్వరుడు ఎవరి దగ్గర ఉంటే వాడు గొప్పవాడు. తన ఇంట్లో శివలింగం పెట్టుకున్న ప్రతివాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు. ఎంట శివలింగం లేనివాడు ఇల్లు శివలింగంతో సమానమని చేస్తున్నాడు. అటువంటి వాడు పేరుకి మనిషి గొప్పవాడు, పాపాత్ముడు. అందుకే పూర్వకాలంలో శివలింగం ఇంట్లో ఉంటేనే అన్నం తినేవారండోయ్. ఇప్పుడు కలియుగం అయిపోయి ఇళ్లలో శివలింగం పెట్టుకోవట్లేదు, కానీ ప్రతి ఇంట తప్పనిసరిగా శివలింగం వండి తీరాలి. అది లేకపోతే అది ఇల్లు అపవిత్రమైన ఇల్లు. అక్కడ తినే అన్నం శవహస్త భోజనంతో సమానమట. శవం అలా చేతితో తగిలించబడినటువంటి అన్నంతో సమానమట. అది తప్పనిసరిగా ఇంట్లో ఒక లింగమైనా ఉండాలి. ఓహో, ఇదా నీ నిట్టూర్పికి కారణం అనుకున్నాడు ఈయన. నారదుడు అలా వెళ్ళిపోగానే వింధ్యపర్వతుడు చాలా దుఃఖం పొందేశాడు. ఛీ, ఎందుకు నా జీవితం, విశ్వేశ్వరుడు శంభుడు నా కొండ మీద లింగరూపంలో ప్రత్యక్షం కాలేదు, అందుకే నేను వెంగలినైపోయాను. శివుణ్ణి ప్రసన్నం చేసుకుని నా జీవితాన్ని చరితార్థం చేసుకుంటాను అనుకున్నాడు ఆయన. విశ్వేశ్వరం తథా శంభుం ఆరాధ్య చ తపామ్యహం ఇది నిశ్చిత్య మనసా శంకరం శరణం గతగా. విశ్వేశ్వరుడైన శివుణ్ణి ఆరాధిస్తాను, శివుణ్ణి మెప్పిస్తాను, శివానుగ్రహం పొందుతాను. శివుడు నా మీద కొలువు తీరేదాకా నేను కదలను, లేదా నా శిఖరాన్ని నేనే పగలగొట్టుకుని మరణిస్తాను అనుకున్నాడు. వెంటనే ఆ మహానుభావుడు తన కొండ మీద మట్టితో తయారు చేసిన ఒక లింగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. సాధారణంగా వీళ్ళందరూ కూడా పార్థివలింగాన్నే ప్రతిష్ఠించుకున్నారు. ఆ పార్థివలింగం మధ్యలో ఓం అనే అక్షరం రాశాడు, పరమ పవిత్రమైన ప్రణవాన్ని లిఖించాడు. వింధ్యపర్వతం చుట్టూత నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. పరమ పవిత్రమైనదా నర్మద. అది ఎటువంటిది? శర్మద, యమదండక్షత వర్మద, అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద, అంబు నివారిత దుర్మద అన్నారు పోతన గారు భాగవతం 8వ స్కంధంలో. నర్మదా నదిలో స్నానం చేస్తే సుఖం లభిస్తుంది, అందుకే శర్మద, శర్మనిచ్చునది, శాంతినిచ్చునది. యమదండక్షత వర్మద, యముడు పాపాత్ముల్ని చితక్కొడతాడు తన దండంతో. ఆ దండం దెబ్బలు తగలకుండా నర్మద కవచం ఇస్తుందిట. వర్మ అంటే కవచం, ద ఇచ్చున్నది, వర్మద కవచం ఇచ్చున్నది. కవచం ఒంటికి వేసుకుంటే లాభం ఏమిటి? దెబ్బలు తగలవు. అంటే అర్థం ఏమిటి? వారికి ఇచ్చాడా, నర్మదలో స్నానం చేస్తే నువ్వు యమలోకానికి వెళ్ళవరా, యముడి యొక్క దండం దెబ్బలు తగలవరా, ఇది నిన్ను కవచమై కాపాడి ముక్తినిస్తుందిరా అని అంతరార్థం. కాబట్టి నర్మదలో స్నానం చేస్తే నరకానికి పోం. ఇక ఎంత గొప్ప సుందరీమణి మనం బతిమాలితే ఇవాళగతే రేపైనా వరించచ్చేమో, కానీ ఒక వనిత ఉన్నదట. ఈ వనిత ఎవరిని వరించదట. ఆవిడే మోక్షకాంత, ముక్తికాంత వరించదట. మోక్షం రాదు ఎవడికి. అటువంటి ముక్తికాంత యొక్క మనస్సు కరిగించే శక్తి నర్మదకుంది. అనగా నర్మదలో స్నానం చేస్తే ముక్తి పొందుతాం. అంత గొప్ప నర్మదా నదీ జలాలతో తాను తయారు చేసుకున్న లింగమును ఓంకారం అనే అక్షరం రాసి పూజించేవాడు, అభిషేకించేవాడు, మహాతపస్సు చేశాడు. ఎంతకాలం? ఆరాధ్యచర తదా శంభుం షణ్మాసంచ నిరంతరం, 6 నెలల పాటు విడిచిపెట్టకుండా రేయింబవళ్ళు అర్చన చేశాడు. రాత్రింబవళ్ళు అనకూడదు చూడండి, రాత్రి సంస్కృతం, పగలు తెలుగు పదం, అంచేత రాత్రింబవళ్ళు అనకూడదు, రేయింబవళ్ళు అనాలి, లేదా రాత్రిందివాలు అనాలి. ఇలా అర్చన చేశాడు ఆయన.
అప్పుడు ఈశ్వరుడు ఈ వింధ్యపర్వతం చేస్తున్న మహాతపస్సుకి, శివలింగార్చనకి, అందున పార్థివలింగార్చనకి, అభిషేకానికి మెచ్చి చెచ్చెర తన చెలికత్తెతో అంటే పార్వతితో అక్కడ ప్రత్యక్షమయ్యాడు, విచ్చేశాడు, వేంచేశాడు, దర్శనమిచ్చాడు. ఆయన ప్రసన్నుడై, నాయన 6 నెలల పాటు పరమనిష్టతో నువ్వు చేసిన ఈ తపస్సుకి మెచ్చుకున్నాను, ఈ పూజకి మెచ్చుకున్నాను. కొంతమంది ఏళ్ల తరబడి అర్చన చేస్తారు, కానీ నిష్ఠ ఉండదు, భక్తి ఉండదు. నిష్ఠ ఉంటే కానీ తిష్ట కుదరదని శాస్త్రం. అందుకే నీ నిష్ఠకి మెచ్చుకొని నేను సతీ సమేతంగా వేయించేశాను, కోరుకో, ఏం కావాలంటే ఇది ఇస్తానన్నాడు. అప్పుడు ఆయన, నా కొండ ప్రపంచంలో అందరికంటే గొప్ప కొండ అవ్వాలి, నేను ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు పైకి లేచే శక్తి ప్రసాదించాలి నువ్వు. దాంతోపాటుగా నా కొండ మీద అటు ఇటు నాకు 2 ప్రాంతాలు ఉన్నాయి. నా కొండ మధ్యలో నర్మద ప్రవహించడం వల్ల 2గా చీలిపోయింది, నాది పెద్ద శ్రేణి. నా కొండకి ఇటు అటు కూడా నీవు శివలింగ రూపంలో ప్రత్యక్షమై కలియుగాంత వరకు ప్రజలకి దర్శనమివ్వాలి అనగా, శివుడు ఇతని మనస్సులో ఉన్న దుర్బుద్ధిని కూడా కనిపెట్టాడు. బాగా పొడుగ్గా పైకి ఎగిరే శక్తి వస్తే రేపు పొద్దున ఎవడికో కొంప ముంచుతాడు వీడు. అది కూడా మనం తర్వాత తెలుసుకుంటాం. అలాగో ఆ తర్వాత పెరిగే కదా, అసలు సూర్యుడే కదలకుండా చేసేసాడు. కాబట్టి ఇతని కొండ మీద నేను లింగ రూపంలో వెలవడం వల్లేమో ప్రజలకు లాభం, ఇతనికి లాభమే, ఇతనికి కీర్తి వస్తుంది. కానీ ఇతనికి ఎంత పొడుగంటే అంత పొడుగు పైకి లేచే శక్తి ఇస్తే కొంతకాలం పాటు ప్రజలకు ఇబ్బంది వస్తుంది. కానీ ఏం చేద్దాం అని పార్వతిగా చూశాడు. పార్వతి అంది, మీకు అలవాటిగా అడిగింది ఇవ్వడం, పైగా వీడు ఎంతో భక్తితో పూజించాడు. భక్తితో పూజిస్తే నీ పెళ్ళాన్ని కూడా ఇచ్చేస్తావు కదా నువ్వు, అటువంటి వాడివి కాదనకూడదు, ఇవ్వండి, వరం ఇచ్చేయండి. ఆ తర్వాత వరం ఇచ్చాక మనం పడాల్సిన పాటలు తర్వాత పడదాం, భక్తులు ఎలాగో ఇంకో రకంగా రక్షిద్దాం అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, దెప్పావా, సమయం వస్తే చాలు నన్ను దెప్పుతావు అన్నట్టుగా చూశాడు ఆయన. ఈ భార్యాభర్తలకు ఉన్న పెద్ద లక్షణం ఏంటంటే, ఇంక బయట వాడిని ఎవరిని అనలేరు కదా, వాళ్ళలో వాడు తోసుంటా అంటే తోసుంటా అని తెప్పుకుంటారట. అంటే నేనల్లా, ఇందులో అన్నారు, అది మీకు అనుభవం, నాకేం తెలుసు, నేను అమాయకుడిని నోట్లో వెడితే కొరకలేను కనుక అప్పుడప్పుడైనా భార్యాభర్తలు తెప్పుకుంటారట. అలా తెప్పుకొని చూసి తప్పక ఇస్తున్నాను అన్నాడు. నాయన, నేనిచ్చే వరం ఇతరులకు దుఃఖానికి కారణం కారాదు. మద్దత్తం పరదుఃఖాయ వరదానం యథానహి. నేనిచ్చే వరం పరులకి దుఃఖం అవ్వకూడదు. అయినా నిన్ను మెచ్చి వరం ఇస్తున్నాను, ఈ వరాన్ని సద్వినియోగం చెయ్యి. నువ్వు ఎంత కొండ శిఖరాన్ని పైకి పెంచాలంటే అంత కైలాసం దాకా పెంచే శక్తి ఇస్తున్నాను. కాకపోతే ఈ పైకి పెరిగే శక్తిని పరోపకారానికి వినియోగించు. మనకి భగవంతుడిచ్చే శక్తులన్నీ లోకోపకారానికి వినియోగించాలి తప్ప లోక దుఃఖానికి వినియోగించరాదు. ఒకవేళ నువ్వు లోక నాశనమునకు, పరపీడనమునకు ఈ శక్తి వినియోగిస్తే ఇవి ఉన్నది కూడా పోతుంది నీకు, ఇంకా నువ్వు జీవితంలో పైకి ఎదిగే అవకాశం ఉండదు అని హెచ్చరించి, శంభుస్తస్మై తద్వరముత్తమం, అతను కోరుకున్న వరం ఇచ్చాడు. నీ ఇష్టం, ఎంత పైకైనా లేవగలవు. తిర్యక్ ఊర్ధ్వం అధశ్చైవ అంటే ఏమిటి, పైకి కిందకి వెళ్ళగలవు. కాకపోతే ఎగిరే శక్తి మాత్రం నీకు ఉండదు. ఎగిరే శక్తి కూడా ఇస్తే ఇంకా కొంపలు ఊరిగిపోతాయండి, అది మాత్రం ఇవ్వను. పైకి కిందకి మాత్రం పెరగగలవు, తరగగలవు. ఇక నీ కొండల మీద 2 రూపాలతో వెలవాలన్నావు కదా, నువ్వు ఇప్పుడు ఓం అని రాసిన ఈ ప్రాంతంలో ఓంకారేశ్వరుడిగా ఉంటాను. నీకు అవతలి కొండ మీద అమలేశ్వరుడు లేక అమరేశ్వరుడు అనే పేరుతో ఉంటాను. ఓంకారంచైవ లింగం ఏకం తచ్చద్విధాగతం. ఈ ఓంకారలింగం 2గా ఉంటుంది, ఒకటి ఓంకారేశ్వరుడు, ఒకటి అమరేశ్వరుడు. వెరసి ఓంకారం అమరేశ్వరం అని పిలువబడుతుంది. మీలో చాలామంది చూసే ఉంటారు. ఒకవేళ ఎప్పుడన్నా ఒకటే చూసొస్తే మాత్రం మళ్ళీ వెళ్ళాల్సిందే తప్పదు. ఎందుకని, నర్మదా నదేమో మధ్యలో ప్రవహిస్తోంది. ఒకవైపు ఎడం వైపున ఓంకారేశ్వరుడు ఉంటాడు, కుడివైపు ఉన్నటువంటి కొండ మీదేమో అమలేశ్వరుడు అనే పేరుతో ఉంటాడు. కొంతమందికి తెలియక ఓంకారం అమరేశ్వరం అని ఉంటుంది కదా, సంధి కలిసిపోయి ఓంకారం ప్లస్ అమరేశ్వరం, ఓంకారం అమరేశ్వరం అని ఉంటుంది. అక్కడ కొండ మీద మమరేశ్వరం రాశారు మహాపండితుడు పాపం. ప్రూఫ్ చూడకపోతే కొంపలు ఒలిగిపోతాయి అన్నారు కదా, ఉదాహరణ అనమాట. నాకు చాలాసార్లు వస్తాడు, మమలేశ్వర్ చూశారండి, మమలేశ్వర్ అన్నాడు ఒకడు. మమలేశ్వర్ ఏంటంట, నేను చివరికి అది అమరేశ్వరం అనే విషయం చెప్పి నవ్వలేక తల ప్రాణం తోక్కొచ్చింది అనుకోండి. ఈ హిందీలో రాశారు మమలేశ్వర్ అని. అలాగే యాత్రలకు తీసుకెళ్ళేవాడు ఉంటారు కొంతమంది, 25,000తో మిమ్మల్ని చారుధాముకి తీసుకెడతామని బోర్డులు పెడతారు కొంతమంది. వాడికే తెలియదు, వాడికి శివుడు అంటే ఎవడో తెలియదు, వాడు కూడా బోర్డు పెట్టేయటమే.
అలాంటి వాళ్ళు ఏం చేస్తారనమాట, ఈ మమలేశ్వరం ఇలా పిచ్చి పిచ్చి మాటలు రాసేస్తారు. భాష రాకపోవటం వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, విడదీయాలి. ఓంకారం అమలేశ్వరం, ఓంకారం అమలేశ్వరం, రెండు లింగములు చాలా అద్భుతంగా ఉంటాయి. ఓంకార లింగమేమో కొంచెం భిన్నమయ్యింది, అందుకే దానికి అభిషేకాలు తీసేశారు. అభిషేకాలు చేయగా మన భక్తులు పాడు చేసేస్తున్నారు. దానికి కలియుగంలో జ్యోతిర్లింగాలను కూడా అభిషేకాలతో పాడు చేస్తారు చివరికి. ఎందుకని, ఒకప్పుడు నిజంగా ఆవు పాలతో అభిషేకించేవారు, నిజంగా జలంతో అభిషేకించేవారు. గంధం అంటే చెక్కతో అరగదీసిన గంధంతో పూజించేవారు. ఇప్పుడు గంధం కెమికల్స్, పాలు భయంకరమైన కెమికల్స్. నిలవ ఉండడం కోసం ఆవు పాలల్లో వాళ్ళు కలిగి ఆ కెమికల్స్ ఉన్నటువంటి పాలు కాచుకు తాగితే 3 రోజుల్లో నోరంతా పుండైపోయి గ్యాస్ వచ్చి చచ్చిపోతున్నామండి. అదేంటో ఇంత దారుణం అయిపోయారు మనుషులు. అన్నీ కల్తీయే. ఈ మనిషి వాడి శాల్తీ అంతా కల్తీయే, వాడు చేసేదంతా కల్తీయే. దాంతో ఏమైపోతుంది, చచ్చి నరకానికి పోతాడు, మన్ని చంపుతున్నాడు. ఈ గంధంట, ఈ పన్నీరుట, ఇప్పుడు వచ్చేటటువంటి అభిషేక ద్రవ్యాలట, ఇవన్నీ లింగం మీద పోస్తే లింగం కూడా భంగం అయిపోతుంది, పగిలిపోతుంది. ఆహా మానవుడా, అందరికీ ముక్తినిచ్చే జ్యోతిర్లింగానికే బీటలు వచ్చేలా చేయగలిగే శక్తి నీకు ఇచ్చేటరా దేవుడు అనిపిస్తుంది అనమాట నాకు. అందుకని ఏం చేశారంటే ఓంకారంలో పూర్తిగా అభిషేకాలు తీసి కేవలం స్పర్శమే తప్ప ఇంకేం పెట్టాల. చక్కగా కిరీటం పెడతారు, ఆ తొడుగు పెడతారు, మనం తాకి దండం పెట్టుకు వచ్చేయటమే. అమరేశ్వర లింగం కొంచెం పెద్ద లింగం అన్నమాట, అద్భుతమైనటువంటి పాషాణలింగం. అది జ్యోతిర్లింగమే, ఇది జ్యోతిర్లింగమే. శివుడు అందులో తన జ్యోతిని నింపాడు, రెండింటిని చూడమన్నాడు. అమరేశ్వర లింగాన్ని పువ్వులతో పూజిస్తారు. అభిషేకం కేవలం జలాభిషేకం చేస్తారు. నర్మదా నదీ జలంలో కల్తీ లేదుగా, అందువల్ల నర్మదా నదీ జలం పట్టుకొచ్చి ఏకదారిగా అభిషేకించి ఆ నీళ్లు నెత్తి మీద పోస్తారు. చుట్టూ ప్రదక్షిణగా చేసుకుని మనం దండం పెట్టుకు వచ్చేయచ్చు. కొంచెం డబ్బులు ఇస్తే కొంతమంది లోపలికి పంపుతారు, తలపెట్టి నమస్కరించవచ్చు. మొత్తం మీద 2 లింగాలు చూడాలి. ఇది ఒక అపూర్వ జ్యోతిర్లింగం. నేను చాలా కాలం పాటు అనుకునేవాడిని, ఇదేంట్రా ఇక్కడ ఓంకారేశ్వరుడు ఇక్కడ అమరేశ్వరుడు అంటాడేమిటని ఎప్పుడు ఈ శివపురాణం చెప్పని క్రితం మొదట్లో చూసినప్పుడు అనుకున్నాను. అప్పుడు తర్వాత ఇందులో జ్యోతిర్లింగాల్లో లింగమేకం తచ్చ ద్విధాగతం, ఒకే ఓంకారలింగం 2గా విభజింపబడింది, ఒకటి ఓంకారంగా ఒకటి అమలేశ్వర లింగంగా పిలువబడింది అని ఇందులో రాశాడనమాట. ఒకదానికి ఓంకారనామాసీత్, ఒకదానికి ఓంకారలింగం అని పేరు వచ్చింది. ఈ రెండవది అది అమరేశ్వరుడని పిలువబడ్డాడు. దానికి కూడా కారణం ఉన్నది. ఈ లింగములు ఏ దోషము లేదట. మలము అంటే దోషం, అమలము అంటే దోషము లేనిది, అందువల్ల అమరేశ్వరము అన్నారు. దేవతలు వచ్చి నిరంతరం ఆ లింగాన్ని పూజిస్తారు. దేవతల్ని అమరులు అంటారు. అమరుల చేత పూజింపబడిన లింగం కనుక అమరేశ్వరం అని కూడా పిలువబడింది. చివరికి వెరసేది అమరేశ్వరం అని పిలువబడింది. అక్కడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో చూసినటువంటి వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. వింధ్యపర్వతం సంతోషించి రోజు పూజించేవాడు. ఆయన శివుడి మాట విన్నంతకాలం బాగున్నాడండో. తర్వాత పెరిగిన తర్వాత తరిగాడు అనుకోండి. ఆ కథ ఇప్పుడు అక్కర్లే. ఇక్కడ మొత్తం మీద ఇలా అక్కడ అమరేశ్వర శబ్దంతో ఓంకార క్షేత్రంలో ఈశ్వరుడు 2 లింగములుగా జ్యోతిర్లింగములుగా కొలువై ఉన్నాడు. పేరుకు 2 అయినా అది ఒకటే లింగం. ఏవం పూజయేచ్ఛంభుం మాతృగర్భం వసేన్నహి యదభీష్టం ఫలం తచ్చ ప్రాప్నుయాన్నాత్ర సంశయక. పరమ పవిత్రమైన ఈ ఓంకార అమరేశ్వర లింగములను భక్తితో పూజించినవాడు, ఆ కథని శ్రద్ధతో విన్నవాడు మళ్ళీ గర్భవాస దుఃఖం అనుభవించాడు, పునర్జన్మ అతనికి ఉండదు అని ఈ విధంగా బ్రహ్మగారు నారదునికి చెప్పాడు, సూత మహర్షి సౌనకాదులకు చెప్పాడు, నేను మీకు చెప్పాను. ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగ మహామహిమ కథ, ఆవిర్భావ కథ. ఇక ఇప్పుడు 5వది అయిన కేదారేశ్వర జ్యోతిర్లింగ విశేషాలు చెప్పడం మొదలు పెడుతున్నారు. వినండి. ఈ చరాచర జగత్తంతా ఒకప్పుడు కొంచెం కొంచెం అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. ఎన్ని కోట్ల కల్పములు గడిచాయో, ఎన్ని యుగాలు గడిచాయో ఈ చరాచర జగత్తులో ఆ కాలాన్ని ఎవరు వర్ణించలేరు. అసలు కాలం అంటే వర్ణనాతీతం. ఏదో పిచ్చి పరిశోధనలు చేసి ఏదో 40 లక్షల క్రితంది, 50 లక్షలకి, 1,000,000 సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది, లేదా 1,000,000 ఏళ్ల క్రితం ఈ లింగం ఉంది అని చెబుతున్నారే, ఆ చెప్పేవాడికి ఏం తెలుసండి? వాడేదో సైన్స్ అనుకుని ఓ టెక్నాలజీ కనిపెట్టి ఈ టెక్నాలజీ అని అనుకుంటాడు. కొద్ది రోజులు పోయాక వీడు టిక్కు పోయాక ఆ కొత్త టెక్నాలజీ వస్తుంది. అప్పుడు వాడు ఇంకా ప్రాచీనం అంటాడు, లేదా అర్వాచీనం అంటాడు. ఈ పిచ్చి మానవుల యొక్క లెక్కలు పక్కన పెట్టేయండి. అనేక కోట్ల యుగములు కల్పములు గడిచాయి ఈ భూమండలంలో. ఎన్ని మనువులు అంతరాలు, ఎన్ని కల్పములు, ఎన్ని పద్మాలు గడిచాయో తెలియదు.
ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారో తెలియదు. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నాయని 8వ బ్రహ్మ, 9వ బ్రహ్మ హనుమంతుడు కాబోతున్నాడు. ఒక్కొక్క బ్రహ్మకాలం గురించి చెప్పున్నాను కనుక మీకు చెప్పక్కర్లా. అటువంటి కాలాలు ఎన్నో గడిచాయి. అలాంటి ఒకానొక కాలంలో ఒకానొకప్పుడు అద్భుతమైన బ్రహ్మకల్పంలో భూమండలంలో పాపాత్ములు పెరిగారు. ఈ పాపాత్ముల్ని శిక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు తన శరీరాన్ని 2గా విభజించుకున్నాడు. ఒకటి నరుడు, ఒకటి నారాయణుడు అని పిలువబడింది. ఈ నరనారాయణులిద్దరూ దుష్ట శిక్షణకి తపస్సు చేద్దాం అనుకున్నారట. అనుకుని భూలోకానికి వచ్చారు. భూలోకంలో పరమ పవిత్రమైన బదరీ కనపడింది. అక్కడికి వెళ్ళారు వీళ్ళు. నరనారాయణాఖ్యౌ యావతారౌ హరేర్ద్విజాః తే పాతే భారతే ఖండే బదర్యాశ్రమయే వహే. నరనారాయణులిద్దరూ పరమ పవిత్రమైన బదరికా క్షేత్రంలో 5000 సంవత్సరములు తపస్సు చేశారు. ఎంత తపస్సు చేసినా వారికి దుష్ట శిక్షణకు కావలసిన శక్తి రాలేదు. అప్పుడు ఆకాశవాణి ఈ బదరికాశ్రమానికి ఉన్న కొండకి అవతల వైపున, అంటే బదరీ దగ్గర పెద్ద కొండ ఉంది కదా, ఆ కొండకి అవతల వైపు పెడితే అదే కేదారం. మధ్యలో ఉన్న కొండ దాటి ఇటు రావడానికి 290 కిలోమీటర్లు పడుతుంది. కానీ చిత్రానికి నిజానికి పైనుంచి కనుక ఎవరన్నా రాగలిగితే ఏ జీవైనా ఒక పెద్ద కొండకి అవతల వైపు కేదారం, యువతల వైపు బదరీ ఉన్నాయి. మానవ మాత్రుడు ఆ కొండల మించి రాలేడు. విమానాలు ఎగిరితే ధ్వంసం అయిపోతాయి. అక్కడ హెలికాప్టర్ల మీద ఎగరడానికి ప్రయత్నిస్తే హెలికాప్టర్లు కూలిపోయి అది నిషేధిత ప్రాంతం అన్నారు. చలికి వాతావరణానికి హెలికాప్టర్లు వెళ్ళమనుకుంటున్నారు, కానీ చలికి వాతావరణానికి కాదు. ఆ ప్రాంతం విమానాల్లో వెళ్ళడానికి నిషేధింపబడిన స్థలం. భగవంతుడు నిషేధించాడు. రావణాసురుడు అక్కడికి వచ్చాడండి పుష్పక విమానంలో. కొండ కదలలేదు. కదలకపోతే మూర్ఖుడు కదా, ఏయ్ పుష్పకం కదులంటే పుష్పకం బాష్పకం అయింది తప్ప అది కదల్లా. అప్పుడు వాడు మూర్ఖుడై ఈ కొండ పగలగొడతానడు. కానీ నారదుడు వచ్చి ఆ కొండ దూరకెడితే నువ్వు బండ అయిపోతావు, నువ్వు చస్తావురా మూర్ఖుడా. ఇది ఈశ్వరుడి కైలాసం, కేదారేశ్వర ప్రాంతం. ఇక్కడ నీ ఆటలు చెల్లవు. పుష్పకం దిగి కాలినడకన వెళ్ళి శివ దర్శనం చేసుకోమంటే అప్పుడు వాడు కేదారుణ్ణి చూచి అప్పుడు ఆ పైభాగంలో ఉన్న ఉత్తర కైలాసంలో శివుడి దర్శనానికి వెళ్ళాడు. అక్కడికి కూడా వెళ్ళి నందీశుడితో తగాదా తెచ్చుకున్నాడు. శాపగ్రస్తుడై చచ్చాడు. అది పక్కన పెడదాం. ఎందుకంటే ఆ ప్రాంతంలో మాత్రం ఎంత గింజుకున్న విమానాలు ఎగరవు. కొన్ని ప్రాంతాలు అంత గొప్పవా హిమాలయాల్లో. కారణం ఏమిటని ఎంత అన్వేషించినా ఈ మనిషి బుర్రకి అది అర్థం కాదు. నేనేదో మహామేధావిని, నాకు టెక్నాలజీ ఉంది, నాకు సైన్స్ ఉంది అనుకున్న ఈ సైన్సుల వాళ్ళంతా కూడా ఆ సైన్స్ ఏమిటో అర్థం కాక చివరికి జీవితం విడిచిపెట్టి పోతున్నారు పాపం. అందువల్లే మహానుభావులైన నరనారాయణులో, శివుడో, నారదుడో అలాంటి వాళ్ళ కొండ మీద నుంచి కాలినడకన ఎగిరి వెళ్ళగలుగుతారన్నమాట. ఆకాశవాణి ఏమన్నది, మీరు ఇక్కడ దగ్గరలో కేదారం అని ఒక క్షేత్రం ఉన్నది. అది చాలా గొప్ప స్థలం. కేదారము అంటే పొలము అని అర్థం. ఏం పొలం అది? ముక్తి అనే పంటనిచ్చే పొలం అది. కేదారము అంటే నిజానికి అర్థం ఏమిటి? పొలం. మనం వ్యవసాయం చేసుకునే పొలాన్ని సంస్కృతంలో కేదారం అంటారు. ముక్తి అనే పంటనిచ్చే పొలం ఇక్కడ ఉన్నది. మీరు ఇక్కడి నుంచి ఈ బదరీ నుంచి అక్కడికి వెళ్ళండి. అక్కడ ఒక పార్థివలింగం తయారు చేసుకోండి. దాన్ని భక్తితో పూజించండి. అప్పుడు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. మీకు శక్తులు వస్తాయి. దానివల్ల దుష్ట శిక్షణ చేయగలుగుతారు, అవతారాలు కూడా ఎత్తగలుగుతారు అని ఆకాశవాణి అన్నది. వెంటనే వీళ్ళిద్దరూ కేదారానికి వెళ్ళారు. ఇదే కథ మనకి మహాభారతంలో ద్రోణపర్వంలో కూడా ఉంటుందండోయ్. ద్రోణపర్వంలో చిట్ట చివర అశ్వత్థామకి వ్యాసుడు ప్రత్యక్షం అవుతాడని ఉంటుంది కదా, మీరు ఇదివరకు సంపూర్ణ భారతంలో విన్నారు. ఒకసారి అది కూడా వినండి మళ్ళీ. వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారు. వీళ్ళు రోజు ఒక పార్థివలింగం తయారు చేసుకుని ఆ పార్థివలింగాన్ని పూజించేవారు. పూజ అవగానే ఆ లింగం మాయమైపోయేదిట. ఇవాళ పొద్దుటే మట్టితో లింగం చేశారు కేదారంలో. ఇప్పుడు కేదారేశ్వరుడు అనేటటువంటి ఒక లింగం ఉన్నది కదా, ఆ లింగం ఉన్న ప్రాంతంలోనే నరనారాయణులు ఒక మట్టి లింగాన్ని, పార్థివలింగాన్ని చేసి పూజించేవారు. పూజ అవగానే లింగం మాయమైపోయేది. ఇదేమిట్రా కష్టపడి చేసిన లింగం సాయంకాలం ఉండడం లేదనుకుని మళ్ళీ మర్నాడు ఒక కొత్త లింగం చేసేవారు. మళ్ళీ ఆ లింగం మాయమైపోయేది.
ఆయాతి నిత్యం తల్లింగే భక్తాధీనతయా శివ. నిత్యం ఒక లింగం చేయటం, ఆ లింగంలోకి శివుడు వచ్చి పూజ స్వీకరించి పూజ అయ్యాక మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయేవాట. ఈ లింగాలన్నీ కైలాసానికి పోయేవి. ఇలా వాళ్ళు 5000 సంవత్సరాలు లింగాన్ని పూజించారు. అది కూడా ఇసుక మట్టి కలిపిన లింగం పార్థివలింగాన్ని పూజించేవారు. సరిగ్గా వీళ్ళు పూజ చేస్తున్న సమయంలోనే ఎక్కడి నుంచో ఒక ఋషి వచ్చాడు. ఆ ఋషీశ్వరుడు వీళ్ళకి పోటీగా ఎదురుగుండా కూర్చున్నాడు. ప్రతిదానికి ఒక పోటీ ఉంటుందంట. మీరు లింగాన్ని ప్రతిష్ఠిస్తే వాడు లింగం ప్రతిష్ఠిస్తాడు. మీరు ఇక్కడ పురాణం చెబితే వాడు ఎదురుగుండా ఇంకో పురాణం పెడతాడు. ఛానల్స్, ఎవడి ఛానల్ వాడిది. వాడు వీళ్ళని చూశాడు. ఎంత పిచ్చివాళ్ళు వీళ్ళు. పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మట్టితోటి లింగాలు చేస్తారా? ఈ లింగం ఏమిటి, ఈ పూజ ఏమిటి? వీళ్ళు వెంగలులు అనుకుని తన ముంగల ఒక శివుడి విగ్రహం చేసుకుని, మట్టితో విగ్రహం చేసుకుని విగ్రహాన్ని పూజించాడు. సరిగ్గా వీళ్ళకి ఆపోజిట్లో ఓ ఆశ్రమం కట్టుకుని అతడేమో శివుడి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించాడు. వీళ్ళు ఏం చేశారు? లింగాన్ని చేసి పూజించారు. వారలు లింగాధిష్ఠానారూఢులుగా నొనర్చి అర్చించిరి భవ్యారాధన తత్పరమతులై గౌరీశ్వరు నతుల నియమ కల్పన వెలయన్ అని తిక్కన గారు అద్భుతంగా రాశాడు మహాభారతంలో ద్రోణపర్వంలో. వీళ్ళేమో లింగం తయారు చేసి లింగంలోకి శివుణ్ణి ఆవాహన చేసి పూజించారు. ఆ గౌరీశ్వరుణ్ణి ఎంతో నియమంతో నిష్ఠతో భక్తితో పూజించారు. వాడేమో విగ్రహం చేసి పూజించాడు. 5000 సంవత్సరాలు గడిచింది. అప్పుడు ఈశ్వరుడు ముందుగా మహానుభావులైన నరనారాయణులకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమన్నాడు? ఏకస్మిన్ సమయే తత్ర ప్రసన్నః పరమేశ్వరః ప్రత్యువాచ ప్రసన్నోస్మి వరో మే వ్రియతామితి. నాయనలారా, నాలో ఒక భాగం మీరు నరనారాయణులనే పేరుతో ఇక్కడ తపస్సు చేశారు. నా ఆజ్ఞతో ఇక్కడికి వచ్చి మురులింగాన్ని పార్థివలింగాన్ని చేసి పూజించారు. మీ తపస్సుకి, మీ నిష్ఠకి, మీ భక్తికి ప్రసన్నుండయ్యాను, మెచ్చాను. ఇచ్చుకోవడానికి వరాలు వచ్చాను, పుచ్చుకోండి, ఏమైనా కోరుకోండి అనగా వాళ్ళు 2 చేతులు జోడించారు. ప్రభు, నువ్వు నిజంగా మా ఎడల ప్రసన్నుడవైతే, మమ్మల్ని అనుగ్రహించినట్టయితే మా కోసం శాశ్వతంగా మేము మట్టి లింగం తయారు చేసిన ప్రాంతంలో జ్యోతిర్లింగంగా కలియుగాంత వరకు ఉండాలి. ఈ క్షేత్రం కేదార క్షేత్రం కనుక ఇక్కడ నువ్వు కేదారేశ్వరుడు అనే పేరుతో కలియుగాంత వరకు భక్తులను అనుగ్రహించు అనగా వెంటనే ఆ మంచు ప్రాంతంలో ఆయన జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. శంకరస్తస్థౌ జ్యోతి రూపో మహేశ్వర, ఒక గొప్ప జ్యోతిగా ప్రత్యక్షమయ్యాడు. ఈ జ్యోతి ఇక్కడ వెలిగించే దీపంలో కలియుగాంత వరకు ఉంటుంది. ఎంత మంచు ఉన్నా ఇక్కడ ఒకసారి దీపం వెలిగిస్తే మళ్ళీ వచ్చి వాళ్ళు చూసేదాకా దీపం కిందే ఉంటుంది. అది నా జ్యోతి అని వరం ఇచ్చాడు. అందుకే ఇప్పటికి కూడా మీరు అక్కడ దీపం వెలిగిస్తారే ఆ దీపం అలాగే ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనం. ప్రతి సంవత్సరము మే నెలలో వైశాఖ మాసంలో కేదారేశ్వరుడు యొక్క గుడి తలుపులు తీస్తారు. మళ్ళీ కార్తీక పూర్ణిమ నాడు హారతి ఇచ్చాక లోపల దీపం వెలిగిస్తారు. ఆ తర్వాత తాళాలు వేసేస్తారు. ఆ తాళాలు 6 నెలల తర్వాత కదా తీస్తారు మళ్ళీ వైశాఖంలో. ఈ 6 నెలలు లోపల ఉన్నటువంటి ఆ దీపంలో వేసినటువంటి నెయ్యి అసలు ఎలా వెలుగుతుందండి? పోనీ ఆ నెయ్యి ఎంతకాలం ఉండాలి? ఇది 6 నెలల పాటు ఉండే నెయ్యి. ఆ ప్రాంతానికి ఉత్తప్పుడు పెడితే చచ్చిపోతాం ఎంతవాడైనా. రేపు పొద్దున మే నెలలో తలుపులు తీసేదాకా మానవమాత్రుడు వెళ్ళలేడే. మిలిటరీ వాళ్ళు గజగజలాడిపోతారే. అటువంటి చోట నెయ్యి అందులో వస్తూ కూడా గడ్డగట్టేస్తుంది. అసలు దీపాలే వెలగవు అక్కడ. మీరు చూడండి, అక్కడ టీ కాస్తే క్షణంలో 3.5 గంటలు కరెంటుతో నానాయాత్ర పడి టీ కాస్తారండి. 3 సెకండ్లో చల్లారిపోతుంది అది. అటువంటి చోట మన మిలిటరీ వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని రక్షిస్తున్నారు. వాళ్ళు దేవతలు అంటే పాప వాళ్ళందరి కోసం మనం జయధ్వానాలు దిగాలి. అలా ఎందుకు చెప్తానంటే జ్యోతి రూపంలో ఈ దీపంలో అలా ఉంటాను నేను అక్కడ. ఇక జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడే ఉంటాను. ఇది కేదారేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధికి ఎక్కుతుంది. నేను జ్యోతి రూపుణ్ణి కనుక జ్యోతి రూపంలోనే ఉంటానని వరం ఇచ్చాడు. అక్కడితో ఆగల. నా శక్తి అంతా మీకు ఇస్తున్నాను. భవిష్యత్తులో మీకు నాకు యుద్ధం వస్తే నన్ను ఓడించే శక్తి ఇస్తున్నాను. నాతో యుద్ధం చేస్తే మీరు నన్ను జయిస్తారు, ఓడిస్తారు. అంత శక్తి ఇస్తాను. మీ చేతులు ఓడిపోతానన్నాడు ఆయన. అందుకే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు శివుడు ఓడిపోయాడు కావాలని. వరం ఇచ్చాడు కనుక. అందుకే నారాయణుడికి గుళ్ళు ఇచ్చాడు. నేను నీకు సేవ చేస్తానని వరం ఇచ్చాడు. భక్తవత్సలుడు కనుక ఆయన.
ఈ విధంగా నరనారాయణుల కోరిక మన్నించి కేదారేశ్వర జ్యోతిర్లింగం అయ్యాడు. అక్కడి నుంచి వాళ్ళు ఎదురుగుండా ఉన్నటువంటి మహర్షి తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళాడు. ఆ మహర్షి విగ్రహంలో పూజిస్తున్నాడుగా, అతని దగ్గరికి వెళ్ళి, నాయన లింగానికి చేసే పూజ మహాశక్తివంతమైనది, విగ్రహారాధన చాలా తక్కువ శక్తి ఇస్తుంది, తక్కువ ఫలితం ఇస్తుంది. నువ్వు వాళ్ళని ఆక్షేపించి లింగంగా పూజించక భంగపడ్డావు, విగ్రహ రూపంలో పూజించావు. నువ్వు భవిష్యత్తులో ద్వాపరయుగంలో ద్రోణాచార్యుడికి అశ్వత్థామ అనే పేరుతో కొడుగ్గా పడతావు, వాళ్ళని విరోధిస్తావు, కానీ వాళ్ళని జయించలేవు. నీకు శక్తి ఉంటుంది, ఆ శక్తి కేవలం చిరంజీవిగా ఉండడానికి ఉపయోగపడుతుంది, కానీ నరనారాయణులతో ఎప్పుడు నువ్వు సాటి కాకుండా అయిపోతావు. కారణం నువ్వు లింగంగా కాకుండా విగ్రహంలో పూజించడం అన్నాడు ఆయన. ఇది కూడా భారతంలో కూడా యథాతథంగా ఉంటుంది. ఈ విధంగా ఋషి ఏమో అశ్వత్థామయ్యాడు, వీళ్ళు నరనారాయణులు అవతారాలు ఎత్తి ఈశ్వరుడు కూడా జయించగలిగారు. ఆనాడు నరనారాయణుల యొక్క అనుగ్రహం వల్ల ఈశ్వరుడు కేదారేశ్వర సంజ్ఞకుడయ్యాడు, మనల్ని అనుగ్రహిస్తున్నాడు. తర్వాత మళ్ళీ యథాప్రకారంగా పుణ్యాత్ములైన నరనారాయణులు బదరీవనానికి వెళ్ళిపోయి అక్కడ నారాయణుడు విష్ణువు విగ్రహ రూపంలో వెలిశాడు. అర్జునుడు ఆయనకు ఎదురుగుండా శిష్యుడి రూపంలో ఉన్నాడు. అక్కడేమో అలకనంద అనే పేరుతో గంగానది ప్రవహించింది, ఇక్కడ మందాకిని అనే పేరుతో నది ప్రవహిస్తున్నది. ఈ శివుడు విష్ణుస్వరూపుడు, ఆయనే బ్రహ్మస్వరూపుడు, భక్తుల యొక్క కోరికలు తీర్చే మహానుభావుడు. కేదారేశ్వరుని జీవితంలో ఒక్కసారైనా చూడాలి. పంచపాండవులు ద్వాపరయుగంలో వెళ్ళారట, ఆ కథ ఇక్కడ రాశారు. అది మొదలు పెడితే కొంచెం పెద్ద కథ కనుక దాని విశేషాలు, కేదారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించిన మరికొన్ని విశేషాలతో, తదనంతర జ్యోతిర్లింగ విశేషాలతో రేపు యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః